మున్నార్ ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే భూతల స్వర్గం. ఒక్కసారి విజిట్ చేసామంటే ఖచ్చితంగా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అటువంటి బ్యూటిఫుల్ ప్లేస్కి ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్తే ఏం చూడొచ్చు, అక్కడికి వెళ్ళాక ఏం చేయాలి, ఏ ప్లేసెస్ కవర్ చేయాలి, ఇవన్నీ ఒకసారి మీకోసం డిస్కస్ చేస్తున్నాను. సో వీడియోనైతే కంప్లీట్గా చూసి లైక్ కొట్టేయండి. కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మొట్టిగా వేసేయండి సబ్స్క్రైబ్ బటన్ మీద. మున్నార్ వచ్చేసి కేరళలోని ఇడిక్కి డిస్ట్రిక్ట్లో ఉంది. ఇది ఆల్మోస్ట్ తమిళనాడు కేరళ బోర్డర్లో ఉందని చెప్పొచ్చు. మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా మున్నార్కి ట్రైన్స్ అయితే ఇలాంటివి ఏం లేవు కాబట్టి ముందుగా మనం కొచ్చి లేదా అలువా రావాలి. బై ఫ్లైట్ వస్తే కొచ్చి ఎయిర్పోర్ట్కి వస్తాం, బై ట్రైన్ అయితే ఎర్నాకుళం జంక్షన్కి వస్తాం, లేదంటే అలువా నుంచి కూడా మనం అలువా దిగిపోయినా కూడా మనం మున్నార్ రీచ్ అయిపోవచ్చు. కొచ్చి లేదా అలువాలో బైక్స్ రెంటల్కి అయితే దొరికేస్తాయి. ఇక్కడ నుంచి బైక్ రెంట్ తీసుకుంటే మనం 120 km డ్రైవ్ చేసుకుంటే మున్నార్ రీచ్ అవుతాం. బైక్ రెంటల్స్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. నేనైతే ఎర్లీ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యా కొచ్చి నుంచి. మున్నార్ రీచ్ అవ్వడానికి ఎలా కాదనుకున్నా 3.5 hours నుంచి 4 hours పడుతుంది. అలా కాకుండా స్లోగా మంచి మంచి లొకేషన్స్ దగ్గర ఆపుకుంటూ నిదానంగా వెళ్తే మాత్రం 5 hours ఈజీగా పట్టేస్తుంది. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది కూడా. అలాగే ఘాట్ రోడ్స్ కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. కొచ్చి నుంచి 60 km డ్రైవ్ చేసిన తర్వాత కోత్తమంగళం అనే ఒక ఏరియా ఉంటుంది. దాన్ని క్రాస్ చేసిన తర్వాత నెరియమంగళం అనే ప్రాంతానికి మనం రీచ్ అవుతాం. ఈ కనిపిస్తుంది కదా, దీన్నే నెరియమంగళం అంటారు ఈ ఏరియాని. ఇక్కడ మనం ఫ్యూయల్ అది ఫిల్ చేసేసుకోవచ్చు. మున్నార్లో కూడా ఫ్యూయల్ ఉంటుంది, నో ప్రాబ్లం, బట్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత ఈ బ్రిడ్జ్ అనేది ఇంపార్టెంట్, దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. నెరియమంగళం బ్రిడ్జ్ అంటారు దీన్ని. పెరియార్ నది మీద ఉంది ఇది. దీన్ని క్రాస్ చేసిన తర్వాత మనకి ఇంకా ఘాట్ రోడ్ అనేది కంప్లీట్గా స్టార్ట్ అయిపోద్ది. ఇది చాలా ఓల్డెస్ట్ బ్రిడ్జ్. ఇక్కడ కానీ ట్రాఫిక్ జామ్ అయితే మాత్రం చాలా కష్టం. సో జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ దీన్ని క్రాస్ చేసుకోండి. కొచ్చి టు మున్నార్ వెళ్ళే రూట్లో ఫస్ట్ ఈ వాటర్ ఫాల్స్ అయితే మనకు దర్శనమిస్తుంది. దీన్ని చీయప్పారా వాటర్ ఫాల్స్ అంటారు. ఇది జస్ట్ అక్కడ అలా వాటర్ ఫాల్ అవుతూ ఉంటుంది. మనం స్నానాలు అవి చేయలేము ఇక్కడ, జస్ట్ చూడడం వరకే. దాని తర్వాత ఇంకొక వాటర్ ఫాల్స్ వస్తుంది మరికొంత దూరంలో. ఇది కూడా మనం చూడడం తప్ప ఏం చేయలేం. కిందకైతే అస్సలు వెళ్ళలేం, రిస్క్ కూడాను. సో కిందకి దిగడానికి మాత్రం ఏం ప్రయత్నాలు చేయకండి. అక్కడి నుంచి మనం అయితే ప్రజెంట్ మున్నార్ టౌన్ వైపు వెళ్ళిపోతున్నాం. మున్నార్ టౌన్ రావడానికి ఇంకొక 40 km పడుతుంది వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి. సో దీన్ని గుర్తులుగా పెట్టుకోండి. మున్నార్ ఎప్పుడు వస్తున్నా కూడా ఒక చలి కోటు, ఒక రెయిన్ కోటు కంపల్సరీగా పట్టుకోండి. ఎందుకంటే వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. వెదర్ ఎప్పుడు కూడా 18 to 22 degrees మధ్యలో ఉంటుంది కాబట్టి స్వెటర్ అయితే క్యారీ చేసుకోండి. ఇంకా రెయిన్ కోట్ అంటారా, అది మాత్రం కంపల్సరీయే. అండ్ మాన్సూన్లో వస్తున్నారంటే ఇంకా ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోండి. ఇలాంటి ఫాగీ వెదరు, ఇలాంటి బ్యూటిఫుల్ వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ మీరు స్లోగా డ్రైవ్ చేసుకుంటూ మున్నార్ అందాలను ఆస్వాదించుకుంటూ వెళ్ళండి. నాలా సోలోగా కాకుండా ఇలా గ్రూప్గా వస్తే హాయిగా ఫన్నీగా డ్యాన్సులు వేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. చూడండి, మలయాళం పీపుల్ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. మున్నార్లో మనం మెయిన్గా చూడాల్సిన ప్లేసెస్ గ్యాప్ రోడ్ అండ్ కొలుక్కుమలై పీక్ పాయింట్, టాప్ స్టేషను, ఎర్రవికుళం నేషనల్ పార్క్, ఈకో పాయింట్, చదరంగపార. ఈ లొకేషన్స్ అన్నీ చాలా ఉంటాయి. అవన్నీ మున్నార్ టౌన్ నుంచి 40 km 50 km ఆ దూరంలో ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే నేను ఫస్ట్ టాప్ స్టేషన్ వైపు వెళ్తున్నాను. ఎందుకంటే మనం కొలుక్కుమలై పీక్ పాయింట్, చదరంగపార ఇవన్నిటి గురించి ఆల్రెడీ వీడియోస్ చేసాం. అవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఈ టాప్ స్టేషన్ అనేది మున్నార్ టౌన్ నుంచి 45 km దూరంలో ఉంది. ఈ రూట్లోనే మట్టుపట్టి డ్యాము అండ్ ఈకో పాయింట్ కూడా ఉంటాయి. సో అవి కూడా మీరు చూసేయచ్చు. అలా డ్రైవ్ చేసుకుంటూ వస్తే ఫస్ట్ మనకి మట్టుపట్టి డ్యామ్ వస్తుంది అన్నమాట. ఇది కనిపిస్తుంది కదా, ఇదే మట్టుపట్టి డ్యాము. ఈ డ్యామ్ సీజన్స్తో సంబంధం లేకుండా ఎప్పుడు చాలా ఫుల్గానే ఉంటుంది. ఈ డ్యామ్లో మనం వాటర్ యాక్టివిటీస్, బోట్ రైడ్స్ అవి చేయొచ్చు. 300 rupees తీసుకుంటాడు. 1% to 5% ఎక్కొచ్చు. ఎంట్రీ ఫీజు 10 rupees, పార్కింగ్ ఫీజు కూడా 10 rupees. బట్ ఇక్కడ చేయడం కన్నా ఈకో పాయింట్ దగ్గర మీరు బోట్ రైడ్స్ అవి చేసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే అక్కడ వ్యూ ఇంకా చాలా బాగుంటుంది. అది కూడా మీకు చూపిస్తాను, ముందుకెళ్తే మనకు వస్తుంది. ఫస్ట్ అయితే మీరు టాప్ స్టేషన్కి వెళ్ళిపోండి. ఎర్లీ మార్నింగ్ టాప్ స్టేషన్ వ్యూ బాగుంటుంది కాబట్టి ఫస్ట్ టాప్ స్టేషన్కి వెళ్ళిపోండి. అది కవర్ చేసుకుని రిటర్న్లో ఇవన్నీ చూసుకుంటే బెస్ట్. రిటర్న్ కూడా ఇదే వేలో మనం రావాలి.
ఈ వేలోనే వచ్చేస్తేనే మనం మళ్ళీ గ్యాప్ రోడ్కి కానీ లేకపోతే కొలుక్కుమలైకి కానీ వెళ్ళొచ్చు. టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది. బట్ స్టిల్ ఫాగీగానే ఉంది. మొత్తం ఏం కనిపించట్లేదు. అవతల నుంచి ఏ వెహికల్స్ వస్తున్నాయో కూడా కనిపించట్లేదు. అలా ఉందన్నమాట వెదర్. సో రెయినీ సీజన్లో వస్తే ఇలానే ఉంటుంది. జూన్ జూలైలో వస్తే ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. km డ్రైవ్ చేసిన తర్వాత టాప్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాను నేను. ఇక్కడ నుంచి మనం కొంచెం ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్కింగ్ ఇన్ ద సెన్స్ వాకింగ్లా చేసుకుంటూ వెళ్ళాలి. లేదనుకుంటే మనం హార్స్ రైడ్స్ కూడా తీసుకోవచ్చు. లేదు నేను వాక్ చేసుకోగలను అనుకుంటే ఒక 800 మీటర్స్ అలా ఉంటుంది. వాక్ చేస్తే ఒక టాప్ స్టేషన్ యొక్క టవర్కి వస్తాం మనం. ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్. ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతే ఈ టవర్ నుంచి మనం ఒక బ్యూటిఫుల్ వ్యూని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కనిపిస్తుంది కదా, దీన్నే టాప్ స్టేషన్ పీక్ పాయింట్ అంటారు. ఇక్కడి నుంచి ఇటువంటి వ్యూ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ కనుక వస్తే మీరు క్లౌడీ వ్యూని కూడా ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సన్ రైజ్ వ్యూ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. సో మార్నింగ్ రావడానికి ట్రై చేయండి. కొలుక్కుమలై సన్ రైజ్ వ్యూ పాయింట్ అండ్ ఈ టాప్ స్టేషన్ సన్ రైజ్ వ్యూ పాయింట్స్ చాలా ఫేమస్ మున్నార్లో. తినడానికి ఇక్కడ మనం ఇలాంటి జొన్న కంకిలు అలాగే బ్రెడ్ ఆమ్లెట్స్ అలాంటివి కూడా ఉన్నాయి. బ్రెడ్ ఆమ్లెట్ వచ్చేసి 60 రూపీస్ తీసుకుంటున్నారు. అండ్ కోతులు అవి ఉన్నాయి, కొంచెం జాగ్రత్త వాటి నుంచి మాత్రం, లేదంటే లాక్కుంటూ వెళ్ళిపోతాయి. ఫోన్పే గూగుల్ పే అన్నీ చెల్లుతున్నాయి. ఇంకా మీరు ఈ టీ గార్డెన్స్ వీటి లోపలికి వెళ్ళిపోయి నచ్చినన్ని ఫొటోస్ తీసుకోవచ్చు బ్యూటిఫుల్ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ. టీ గార్డెన్స్లోకి వచ్చేసి యాక్చువల్గా అలో ఉండదు. బట్ కొన్ని ఏరియాస్ దగ్గర క్రాస్ చేసేస్తారు, అంటే ఆ వేని మన వాళ్ళు క్రియేట్ చేసేస్తారు. సో అలాంటి వేస్లోకి వెళ్ళిపోయి మనం ఫొటోస్ తీసుకోవచ్చు. టాప్ స్టేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత రిటర్న్లో ఈకో పాయింట్ చూద్దామని చెప్పి వెళ్తున్నాను. ఆన్ ది వేలోనే ఉంటుంది ఈకో పాయింట్. బట్ ఫస్ట్ ఇది కంప్లీట్ చేసేద్దామని ఇక్కడికి వచ్చేసా. ఇప్పుడు రిటర్న్లో అక్కడికి వెళ్ళి ఈకో పాయింట్ సంగతి ఏంటో చూసేద్దాం. అక్కడి నుంచి గట్టిగా అరిస్తే మన వాయిస్ మళ్ళీ మనకే వినిపిస్తుందట. సో చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఈ టాప్ స్టేషన్కి వచ్చే రూట్ మాత్రమే ఇలాంటి దట్టమైనటువంటి చెట్లతో కప్పబడిపోయి ఉంటుంది. మిగతా రూట్లన్నీ నార్మల్గా ఓపెన్గా ఉంటాయి. ఈ వ్యూ అయితే మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది. అస్సలు మిస్ కాకండి. ఇది మీ బకెట్ లిస్ట్లో మాత్రం యాడ్ చేసుకోండి. చదురంగపార కన్నా ఈ టాప్ స్టేషన్ నాకు చాలా బాగా అనిపించింది. సో మీరు 1-2 డేస్ ట్రిప్ అనుకుంటే మాత్రం టాప్ స్టేషను, టీ గార్డెన్స్, గ్యాప్ రోడ్డు, కొలుక్కుమలై ఈ 3 ప్లేస్లను మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఈ ఆన్ ది వేలో ఈకో పాయింట్, మట్టుపట్టి డ్యామ్ కూడా ఉంటాయి కాబట్టి ఇవి కూడా చూసేయచ్చు. సపోజ్ మీరు ఎక్కడైనా వ్యూ బాగుందని చెప్పి వెహికల్ ఆపేసి చూసారు అనుకోండి, మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది వెహికల్స్ ఆపేస్తారనమాట. దానివల్ల ట్రాఫిక్ జామ్ క్రియేట్ అయిపోద్ది. సో మీరైతే కొంచెం సైడ్న లేకపోతే దూరంగా ఎక్కడైనా వెహికల్స్ ఆపుకోండి. అంతే తప్ప ఇలా ట్రాఫిక్లో మాత్రం ఇరుక్కుపోవద్దు. ఇక్కడ ఈ ట్రాఫిక్ అంతా దేనివల్ల అంటున్నారా, ఇదే ఈకో పాయింట్. ఈకో పాయింట్ దగ్గర మాత్రం ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది. సో మొత్తానికి ఈకో పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. ఇదే ఈకో పాయింట్. ఇక్కడ మనం ఏదైనా గట్టిగా అరిస్తే రిఫ్లెక్షన్ కూడా బాగానే వస్తుంది, ఈకో వస్తుంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 5-6 మెంబర్స్ మీరు అందరూ కలిసి గట్టిగా అరిస్తే అప్పుడు మీరు నిజంగా ఫీల్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ మీరు బోట్ పెడలింగ్, ఈ బోటింగ్ ఇవన్నీ చేయొచ్చు. 500 ఆ రేంజ్లో ఉన్నాయి రేట్స్. అలాగే మీరు స్టిల్ ఫోటోగ్రాఫర్ని కూడా హైర్ చేసుకోవచ్చు మీకు మంచి ఫొటోస్ తీయడానికి. ఇక్కడ పురుగులాగా ఉంది కదా, ఇదేంటో తెలుసా మీకు? తెలిస్తే కామెంట్ చేయండి. జలగ అంటారు బేసికల్లీ. ఇలాంటి జలగలు మాత్రం చాలా ఉంటాయి. సో షూ వేసుకోవడానికి ట్రై చేసుకోండి. చెప్పులు అలాంటివి వేసుకుంటే మాత్రం పట్టేసిందా తెలియదు, అసలు మనకి పట్టినట్టు కూడా తెలీదు. అండ్ మున్నార్లో ఎక్కడా కూడా ఫస్ట్ ఎయిడ్ అలాంటివి కిట్స్ ఏం లేవు. సో వీలైతే మీరు క్యారీ చేసుకోండి. ఇది ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఇస్తున్న సజెషన్, మీ ఇష్టం. ఆ తర్వాత ఈకో పాయింట్ కవర్ చేసుకొని గ్యాప్ రోడ్ వైపు అయితే వెళ్ళిపోతున్నాను. అక్కడికి వెళ్ళాలి అంటే ఫస్ట్ మున్నార్ టౌన్ వెళ్ళి అక్కడి నుంచి ఇంకో 20 km మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆన్ ది వేలో గ్యాప్ రోడ్కి వెళ్ళే వేలో ఒక హోటల్ కనిపించింది. మున్నార్ టౌన్లో కన్నా ఇలా కొంచెం దూరంగా ఉండే ప్లేసెస్లో మనం తినడం బెస్ట్. ఎందుకంటే టౌన్లో చాలా రష్ ఉంటుంది. ఇలా దూరంగా వచ్చేసామంటే పీస్ఫుల్గా ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు. ఇక్కడ 250 రూపీస్ తీసుకున్నాడు చికెన్ బిర్యానీ, అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే 180 రూపీస్ తీసుకున్నాడు. లాస్ట్ టైం కూడా ఈ హోటల్లోనే తిన్నాను నేను, ఇప్పుడు ఇక్కడే తింటున్నాను.
నిజంగా చాలా బాగా అనిపించింది. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఎక్కువ ఫ్యామిలీస్‌కి ఇస్తారంట. కపుల్స్‌కి, ఫ్యామిలీస్‌కి ఇస్తారంట. 3000 రూపీస్ అంట ఒక్కొక్క రూము. ప్రస్తుతానికైతే అన్నీ ఫుల్ అయిపోయాయి. గ్యాప్ రోడ్ అంటే ఏముండదు. అప్పట్లో గ్యాప్ లేకుండా ఉండేదేమో. ఇప్పుడైతే చాలా విలాసంగా, విశాలంగా ఉంది రోడ్డు. చాలా వెడల్పుగా ఉంటుంది. సో, డ్రైవింగ్ అయితే చాలా చక్కగా చేసుకోవచ్చు. అండ్ మంచి బ్యూటిఫుల్ వ్యూని మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఈ గ్యాప్ రోడ్‌ని క్రాస్ చేసుకొని వెళ్తేనే మీరు సూర్యనెల్లి అనే ప్లేస్‌కి వెళ్ళి అక్కడి నుంచి కొలుక్కుమలై పీక్ పాయింట్‌కి, సన్‌రైజ్ పాయింట్‌కి వెళ్తారు. అది చాలా ఫేమస్ సన్‌రైజ్ పాయింట్. ఆసియాలోకెల్లా హైయెస్ట్ పీక్ పాయింట్‌లో ఉన్న టీ గార్డెన్స్ అదే. ఈ గ్యాప్ రోడ్లో మీరు ఇలా డ్రైవ్ చేసుకోండి. చాలా స్లోగా, నిదానంగా డ్రైవ్ చేయండి. ఎందుకంటే యానిమల్స్ లాంటివి వస్తూ ఉంటాయి మధ్యలో. సో, జాగ్రత్తగా డ్రైవ్ చేసుకొని ఈ అందాలను ఆస్వాదించుకోండి. ఈ కనిపిస్తుంది కదా పర్వతం, ఇదే కొలుక్కుమలై పీక్ పాయింట్ అనమాట. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఆల్రెడీ. అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి. ఇలా ఉంటుంది అక్కడ వ్యూ పాయింట్ అయితే. రూమ్స్ తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ డే మొత్తం ఇవన్నీ కవర్ చేసేసుకొని ఈవినింగ్ టైంలో సూర్యనెల్లిలో రూమ్ తీసుకోండి. అక్కడే బెస్ట్. అక్కడ రూమ్ తీసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఎర్లీగా కొలుక్కుమలై పీక్ పాయింట్కి రీచ్ అవ్వచ్చు అనమాట. అక్కడి నుంచి జీప్స్ క్యాచ్ చేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. లేదు అది మా లిస్ట్లో లేదు అనుకుంటే మీరు టౌన్లో కావాలంటే టౌన్లో, లేదా ఎక్కడైనా రూమ్ తీసుకోవచ్చు. ఈ గ్యాప్ రోడ్ అందాలు అయితే మాత్రం మిస్ అవ్వకండి. ఇంతకీ అసలు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది మాత్రం చెప్పడం మర్చిపోవద్దు. కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే. నేను అందరికీ రిప్లై ఇస్తాను. లైక్ కొట్టండి. లైక్ కొట్టేసి ఎంకరేజ్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్ అవుద్ది కదా. ఇది దేవికులం వాటర్ ఫాల్స్. ఇక్కడికి వస్తే మీరు ఈ వాటర్ ఫాల్స్ని చూడొచ్చు అంతే. ఇక్కడ కూడా స్నానం చేయడానికి అవ్వదు. దీన్ని క్రాస్ చేసుకుని మనం ముందుకెళ్తే సూర్యనెల్లికి వెళ్తాం. సో, ఇదన్నమాట మొత్తానికి వీడియో. ఎలా అనిపించిందో చెప్పండి.